నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 29న విశాఖలో ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. విశాఖలో రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి కీలక అడుగు టెండర్లు ఆహ్వానించిన రైల్వే శాఖ 2 ఏళ్లలో భవనం పూర్తి చేయాలని నిర్దేశం. మోడీ విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన చేయాలి. కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా గాజువాకలో మహాపాదయాత్ర. వచ్చే ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. యువతకు ఉపాధి కల్పనే కూటమి సర్కారు లక్ష్యమన్న ప్రభుత్వ వీప్ చిరంజీవిరావు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. పర్యటన దాదాపు ఖరారైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రోడ్ షో నిర్వహణ, ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో సభ ఏర్పాటు, రవాణా సదుపాయం తదితర అంశాలపై చర్చించారు. ఎంపీ శ్రీభారత్తో పాటు నగరంలోని ఎమ్మెల్యేలు అధికారులతో సుదీర్ఘంగా పలు అంశాలపై మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వచ్చే వీఐపీలు ప్రధానికి స్వాగత ఏర్పాట్లు తదితర అంశాలపై సలహాలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు, గవర్నర్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కూడా విశాఖకు వస్తున్న నేపథ్యంలో బస ఏర్పాట్లపై ప్రాథమిక చర్యలను వెల్లడించారు. సమావేశంలో సిపి బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, జేసీ మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో రైల్వే జోన్ కార్యాలయ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. జోనల్ కార్యాలయ నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు 2 సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక 53 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించింది. దీంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. విశాఖలో నిర్మించనున్న ఈ కార్యాలయానికి 149.16 కోట్లు అంచనా వ్యయంగా ఉంది. డిసెంబర్ 27లోగా టెండర్లు దాఖలు చేయాలని, టెండర్ దక్కించుకున్న వారు 2 ఏళ్లలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని రైల్వే శాఖ ఆదేశించింది. స్టీల్ ప్లాంట్ పై ప్రధాని మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీతో పాటు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రధాని విశాఖకు వస్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకుంటామని ప్రకటన చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నినదించారు.
విశాఖకే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి మణిహారంగా ఉన్న స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని 4 ఏళ్లుగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీతో పాటు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. దశల వారీగా ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం ప్రైవేటీకరణ వైపే అడుగులు వేస్తోంది. సెయిల్లో విలీనం చేయాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నా కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న విశాఖ వస్తున్న ప్రధాని మోడీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని స్పష్టమైన ప్రకటన చేయాలని కార్మిక ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పాత గాజువాక నుండి కొత్త గాజువాక వరకు పాదయాత్ర చేపట్టాయి. పోరాట కమిటీ, విశాఖ ప్రజా సంఘాలు, కార్మిక, మహిళా, రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని పాలకులు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. అనంతరం పాతుగాజువాక కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. దేశాన్ని కబళిస్తున్న కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు మరింత ఉధృతం చేయాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి నరసింగరావు పిలుపునిచ్చారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసిన అదానీపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ప్రధాని మోడీ గుర్తించి తన పర్యటనలో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని పోరాట కమిటీ నేతలు అయోధ్యారాం, మంత్రి రాజశేఖర్, నీరుకొండ రామచంద్రరావులు డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగుతా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో 4 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. కానీ నిన్న అసెంబ్లీలో భరత్ గారు పారిశ్రామిక శాఖ మంత్రి మాట్లాడిన పచ్చబద్ధం. మంత్రి గారు వచ్చి చెప్పారు కదా, మంత్రి గారు హామీ ఇచ్చారు, ప్రైవేటీకరణ అయ్యే ప్రసక్తి లేదని చెప్తున్నారు. అయ్యే కానీ ప్రసక్తి లేకపోతే సెయిల్లో ఎందుకు విలీనం చేయలేదని అడుగుతున్నాం. ఎందుకు సొంత గనుల గురించి మాట్లాడడం లేదని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని మీ బాట ప్రైవేట్ గా ఉంది. అందుకని మా బాట పోరాటంగా మా బాట అనేటువంటి సాగుతుంది. మోడీకి వ్యతిరేకంగా 29వ తేదీన నిరసన తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. మీ విధానాలు మార్చుకో, ప్రైవేటీకరణ అనుకూలంగా ఉంటే విశాఖ ఈ రోజు గాజువాక ఎడారైపోతుంది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉంటేనే దేశం అభివృద్ధి అవుతుంది. రిజర్వేషన్లు ఉంటాయి, అలాగే ఇళ్ళు ఉంటాయి, అలాగే భవనాలు, స్కూళ్లు, కాలేజీలు వస్తాయి. అభివృద్ధి అనేటువంటి ప్రభుత్వ రంగం ఉన్న దగ్గరే ఉంటుంది. అందుకని దాన్ని నాశనం చేయొద్దు. దాన్ని నాశనం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పోరాడతాం, ప్రైవేటీకరణ నిలబెట్టుకుంటామని, ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం ముందుకెళ్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తున్నాం. ప్రైవేటీకరణ విధానాలు కార్మికుల్ని నట్టేట ముంచి లేబర్ కోడ్లు తీసుకొచ్చి కనీస హక్కులు లేకుండా చేస్తున్న విధానం వ్యతిరేకంగా, రైతాంగానికి గిట్టుబాటు ధర లేకుండా మల్టీనేషనల్ కంపెనీలు వ్యవసాయంలో తీసుకొచ్చేదానికి వ్యతిరేకంగా కనీసం ఎరువులు కూడా ఉత్పత్తి చేసి రైతాంగానికి ఇవ్వలేని పరిస్థితులు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇవన్నిటికీ కలిపి దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా ఈ గాజువాక కూడల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకుంటూ మోడీ గారు ప్రకటన చేయాలని కోరుతూ, గత 4 మాసాలుగా కాంట్రాక్ట్ కార్మికులకి 2 మాసాలుగా పర్మనెంట్ ఉద్యోగులకి శాలరీస్ లేవు. ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఒక కార్మిక ప్రదర్శన ఇక్కడ నుంచి కొత్త గాజువాక వరకు జరగబోతా ఉంది. ప్లాంట్ ప్రైవేటీకరించరాదని ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఈరోజు యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో ఉన్నాయి. ప్రధానంగా కార్మిక వర్గాన్ని నట్టేట ముంచే విధంగా ఉన్న ప్రయోజనాలకి మంగళం పాడి వేధింపులు అనేది ఎక్కువైనాయి.
బ్రిటిష్ పాలనలో కూడా చూసుండం. అటువంటి నిరంకుశ పాలన ఈరోజు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. వీటన్నిటి మీద చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క చెప్తున్నా ప్రైవేటీకరణ లేదని చెప్తున్నా, ఇది 100% కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి కేంద్రం నుంచి ఇంతవరకు ఎవరు సరైనటువంటి మాట లేదు. వారు ముందుకు వచ్చి చెప్పాలి. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడం అనేది ప్రభుత్వం కొనసాగుతాం. దీనికి మైన్స్ లేని కారణంగా సెయిల్లో విలీనం చేస్తామని స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు ఆందోళన కొనసాగుతాయి. ఆందోళనలో భాగంగా ప్రధానమంత్రి కూడా 29న వస్తున్నారు. ప్రధానమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుకుంటూ ఈరోజు 24వ తేదీన గాజువాకలో పాత గాజు కొత్త గాజు వరకు పెద్ద ఎత్తున వేలాది మందితో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఐఎన్టీసీ కానీ ఇతర కార్మిక సంఘాలు కానీ అన్నింటిలో కూడా పాల్గొనడం జరిగింది. మరియు ఈ యొక్క కార్యక్రమం ద్వారా కనువిప్పు కలిగి ఈ కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం చేయం, శైలిలో విలీనం చేస్తాం, కార్మిక వర్గానికి రావాల్సిన ప్రయోజనాలన్నీ కూడా కాపాడుతామని చెప్పేటటువంటి స్పష్టమైన 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇంకా మొండిగా వ్యవహరిస్తూ దీన్ని అమ్మేస్తా లేదా మూసేస్తా అనే పద్ధతిలోనే ముందుకెళ్తుంది. ఈరోజు ప్లాంట్లో కూడా 3 సంవత్సరాల ఉత్పత్తి లేకుండా 2 బ్లాస్ట్ ఫర్నేస్ మూసేసి కార్మికులు జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ కార్మికులు తీసేసి 200 మంది వీఆర్ఎస్ పంపించేసి ఈ స్టీల్ ప్లాంట్ మూద్దామని నష్టాలు పోవడం వచ్చిందని చెప్పి దుర్మార్గంగా అమ్మేద్దామని చెప్పి రోజు 3 లక్షల కోట్ల ఆస్తిని ఎవరికో తన అనుయులకి అంబానీ, హాదాని, పోస్కో, జిందాల్ అమ్మాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. ఈ కుట్రలన్నీ కూడా మేము తిప్పికొడతాం. తెలుగువారు తన సత్తా అయితే చూపిస్తాం. గతంలో ఈ స్టీల్ ప్లాంట్ని ప్రాణాలతో త్యాగాలు చేసి కాపాడుకున్నాం. మళ్ళీ ఆ ప్రాణ త్యాగాలు సిద్ధంగా ఉన్నాం. రేపు 29వ తారీఖుని మోడీ గారు ప్రకటన చేయాలి. ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చేయించాలి ప్రకటన. ఈ యొక్క ఉద్యమాలు పులి స్టాప్ పెట్టాలని చెప్పి పోరాట కమిటీ వైపున పెద్ద ఎత్తున ఈరోజు పాదయాత్ర పాత గాజు కొత్త గాజు వరకు జరుగుతుందని తెలియజేస్తున్నాం. కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను పాలకులు విరమించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని నేతలు హెచ్చరించారు. నిరసనలో అయోధ్యారాం, కేఎస్ఎన్ రావు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్గా నియమితులైన నగరానికి వచ్చిన ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు బురుజుపేటలోని కనక మహాలక్ష్మి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సిరుల తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదల ప్రకారం అధికారులు, అర్చకులు స్వాగతించారు. పూజలు అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను ప్రభుత్వ విప్గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్డీఏ నేతలకు చిరంజీవిరావు ధన్యవాదాలు తెలిపారు. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, త్వరలో జరగబోయే మార్గశిర మాసోత్సవంలో సామాన్య భక్తులకు సులువుగా దర్శన భాగ్యం కలిగించాలని అన్నారు. 2025లో జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పోటీ పరీక్షలకు అనుగుణంగా ఉండే పుస్తకాలను గ్రంథాలయాల్లో పొందుపరిచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. యువతకు ఉపాధి కల్పనే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి వర్యులకి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. విప్గా నియమించిన తర్వాత మొదటిసారిగా కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి దర్శన భాగ్యాలు మంచిగా జరిగాయి. అమ్మవారి ఆశీస్సులు మా విశాఖ జిల్లా ప్రజలందరికీ, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా రేపు డిసెంబర్ 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మార్గశిర మాసోత్సవాలు జరుగుతున్నాయి. సంవత్సరంలో ఇవి ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయో మా విశాఖ జిల్లా ప్రజలందరికీ, విశాఖపట్నం ప్రజలందరికీ తెలుసు. ఈ కాలంలో విఐపి బ్రేక్ దర్శనాల కంటే సామాన్య ప్రజల దర్శనానికి పెద్దపీట వేయాలని మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు, ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు. ఆ దిశగానే ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇక్కడున్న కార్యవర్గానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి సామాన్యులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం కూడా. దీంతోపాటు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మహాన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ ఏర్పాట్లు చేసే టైంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు రాకుండా ఉండడానికి ఇక్కడున్న కార్యవర్గానికి మా అధికార గణాంకము మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొన్ని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రాబోయే మార్గశిర మాసోత్సవాల్లో జిల్లా ప్రజలందరూ, విశాఖ నగర ప్రజలందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, యాక్చువల్గా నేను పట్టభద్రుల ఎమ్మెల్సీని. నాకు ఓటేసిన వాళ్ళందరూ కూడా పట్టభద్రులే. అందుకే ఈ పట్టభద్రులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ నా దృష్టికి తీసుకురమ్మని నేను పట్టభద్రులందరినీ పేరు పేరున కోరుచున్నాను. నాకు తెలిసినవన్నీ నా అంతటి నేను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఉదాహరణకు నిరుద్యోగులు ఉన్నారనుకోండి, ఈ నిరుద్యోగులకు సంబంధించి ఏబీపీఎస్సీ వారి జాబ్ నోటిఫికేషన్లు గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, డిప్యూటీఓ కానీ ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు, ముందుగా డేట్లు పెట్టండి, దానికి అనుగుణంగా మా పిల్లలు చదువుకుంటారని ఇప్పటికే నేను ఏబీపీఎస్సీకి వెళ్ళి నివేదించడం జరిగింది. అట్లాగే ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురమ్మని చెప్తున్నాను.
నాకు తెలిసినవన్నీ కూడా నేను పరిష్కరిస్తున్నాను. దీంతోపాటు ఇతర ఉద్యోగులకి ఏ సమస్యలు ఉన్నా సరే నన్ను వాళ్ళు గెలిపించారు కాబట్టి దయచేసి నా దృష్టికి తీసుకొస్తే నేను వాటిని పరిష్కరించడానికి 100% నా వంతు కృషి చేస్తాను. ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎలాంటి కరప్షన్ లేకుండా వారికి సేవలు మా విద్యారంగంలో ఉన్న అధికారులు అందరూ అందించాలని ఇప్పటికీ ఆదేశాలు మేము జారీ చేయడం జరిగింది. కాబట్టి విద్యారంగంలో ఎవరైనా సరే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే మా దృష్టికి తీసుకురండి. మేము మా గౌరవ మంత్రివారి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని మేము పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా శ్రీమన్నారాయణీయ సహస్ర గలార్చన తిరుమలలోని ఆస్థాన మండపంలో నిర్వహించారు. భక్తుల స్తోత్ర సమర్పణతో సప్తగిరులు పులకించాయి. 1036 శ్లోకాలతో కూడిన శ్రీమన్నారాయణీయం కేరళ రాష్ట్రంలో సుప్రభాత పారాయణంగా ప్రాచుర్యంలో ఉంది. తమిళనాడులోని పారాయణం చేస్తున్న భక్తులు అనేక మంది ఉన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా శ్రీవారి సన్నిధిలో ఈ పారాయణం ఏర్పాటు చేశారు. సుమారు 1200 మందికి పైగా సాధకులు శ్రీమన్నారాయణ భక్త బృందం ఆధ్వర్యంలో స్తోత్ర సమర్పణ చేశారు. 2 ఏళ్లుగా సాధకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పారాయణం అభ్యసించిన వారంతా తిరుమల క్షేత్రంలోని గలార్చనలో పాల్గొని నరసింహ భజన, హనుమాన్ చాలీసా, జయ జనార్దన భజన, గోవింద నామాలు, రాధే భజన, పంచరత్న స్తోత్రాలను పారాయణం చేశారు. సహస్ర గలార్చనలో పాల్గొనడంలో చాలా సంతోషంగా ఉందని టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరి అన్నారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సాధారణ విషయం కాదని ఇందుకు కృషి చేసిన వారిని అభినందించారు. 6-7 రకాలైన దుఃఖభావాలు ఏంటంటే కోపం రావడం, క్రోధం, ఇంకొకరు జలస్గా ఉంటారు, ఎన్వియస్, ఇంకొకరు హ్యాపీగా పరభోగ్యాభజీవి, వేరే వారు సంతోషంగా ఉంటే ఉండలేం. ఇలా నాకు గుర్తులేదు, బట్ ఇవన్నీ కూడా ప్రతి మనిషిలో కూడా ఉంటాయి. ఇది ఎవరైతే వాటిని కంట్రోల్ చేస్తారో, బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళని మనం మంచి వాళ్ళు అంటారు. ఎవరైతే వాటిని కంట్రోల్ చేయము, వాటిని అలా వదిలేస్తాం, మనం మెంటల్గా ఇల్నెస్, ఇట్ లీడ్స్ టు ఫిజికల్ ఇల్నెస్, స్లోగా అది ఫిజికల్ ఇల్నెస్ కూడా దాని చేస్తాం. వీటన్నిటిని కూడా మనం మన సాంప్రదాయ దేవుణ్ణి చాటింగ్ చేయడమే కాదు, దేవుణ్ణి తెలుసు మనకు మనము దేవుడితో మమేకం, అదే భక్తి అంటారు. భక్తి మూమెంట్లో కూడా దేవుడితో మనం మమేకం అయ్యేదే ఎమోషనల్గా దేవుడితో మమేకమైనప్పుడు మనలో ఉండే చాలా మనలో ఉండే ఆ రకమైన మంచి చెడు లక్షణాలన్నీ కూడా స్లోగా మనకు మనమే సెగ్రిగేట్ చేసే పరిస్థితి. మానవ హక్కుల వేదిక విశాఖ జిల్లా 9వ మహాసభ పౌర గ్రంథాలయంలో జరిగింది. సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, విశాఖలో పర్యావరణ విధ్వంసం, పరిశ్రమలో మరణ మృదంగం తదితర అంశాలపై వక్తలు చర్చించారు. పరిశ్రమలో మరణ మృదంగం పేరిట పారిశ్రామిక భద్రత, కాలుష్యంపై నివేదికను పుస్తక రూపంలో పొందుపరిచారు. ఈ పుస్తకాన్ని సభలో ఆవిష్కరించారు. డిసెంబర్లో రాష్ట్ర మహాసభలు జరగనున్న నేపథ్యంలో విశాఖ జిల్లా మహాసభలో ఏర్పాటు చేశామని వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ తెలిపారు. పర్యావరణ ప్రచారకర్త సోహాన్ హటంగడి, వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు శరత్, ప్రచురణల సంపాదకులు అనురాధాలు పలు అంశాలపై ప్రసంగించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు విశాఖ జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఈ 9వ జిల్లా మహాసభలు, మా రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 14-15 అనంతపురంలో జరగనున్నాయి. ప్రతిసారి రాష్ట్ర మహాసభలకు ముందు జిల్లా మహాసభలు జరుగుతాయి. దానిలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో 9వ జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. దీనిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి, అలాగే విశాఖలో చాలా ఎక్కువగా ఉన్న పొల్యూషన్ గురించి వక్తలు ప్రసంగిస్తారు. మానవ హక్కుల వేదిక జిల్లా బాధ్యులు, తర్వాత స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేదేమో శరత్ గారు, మా రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఎన్విరాన్మెంట్ డివాస్టేషన్ గురించి సోహన్ హత్తంగడి అని ఆయన మాట్లాడతారు. అలాగే దాంట్లో భాగంగా ఈరోజు ఒక రిపోర్ట్, ఇండస్ట్రియల్ సేఫ్టీ అలా పొల్యూషన్ గురించి ఒక రిపోర్ట్ కూడా పబ్లిష్ చేశాం మేము. అది ఈరోజు రిలీజ్ ఉంది. వైజాగ్లో జరిగిన వరుస ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ల గురించి, దానిలో లోపాల గురించి, అది బుక్ రిలీజ్ కూడా ఈరోజు ఉంది. రిపోర్ట్ రిలీజ్.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళ హీరో విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, తెలుగు హీరో శివాజీలు వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గోవిందా గోవిందా ఫోటో టెంపుల్ షాట్ ఫోటో మేడం 1 సెకండ్ మేడం 1 సెకండ్ మేడం ஒரு நிமிஷம் மேடம் மேடம் ஸ்ட்ரைட்டா வந்து கால் என்ற வரலறியா நீங்க தம்பி விட்டுங்க ஒரு 2 நிமிஷம் ஓ ரைடானா பட போ சேகரனா హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 29న విశాఖలో ప్రధాని మోడీ పర్యటన, ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. విశాఖలో రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి కీలక అడుగు, టెండర్లు ఆహ్వానించిన రైల్వే శాఖ 2 ఏళ్లలో భవనం పూర్తి చేయాలని నిర్దేశం. మోడీ విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన చేయాలి, కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా గాజువాకలో మహాపాదయాత్ర. వచ్చే ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, యువతకు ఉపాధి కల్పనే కూటమి సర్కారు లక్ష్యమన్న ప్రభుత్వ వీప్ చిరంజీవిరావు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.